హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు మంగళవారం షష్ఠి. చాలా మంచి రోజు, చాలా పవిత్రమైన రోజు. రాత్రి 7 తర్వాత నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి. చాలు, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒక్క నిమిషంలోనే మీకు ఉండే కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం. ఈ మంగళవారం మంచి తిథిలో కలిసి వస్తుంది గనుక ఈ రోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి. ఈ రోజు పుట్టలో పాలు పోసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించిన, పుట్టలో పాలు పోసిన కుజ దోషాలు పోతాయి, సంతాన దోషాలు పోయి పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. అంతేకాదు ఈ మంగళవారం రోజు కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ కూరలు ఏమిటి అంటే పప్పు కూరలు, ఎర్రపప్పు, పప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలాగే గుడ్లను కూడా ఈ మంగళవారం రోజు తినకూడదు. కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. కనుక మంగళవారం రోజు ఈ కూరలను వండవద్దు, తినవద్దు. ఇక మంగళవారం రోజు ప్రత్యేకంగా రాత్రి 7 గంటల దాటిన తర్వాత నిమ్మకాయతో ఇలా చేసి ఈ ప్రదేశంలో పడవేస్తే చాలు, మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఇలా చేయటం వలన మీకు మంచి జరుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీరు అపర ధనయోగంగా మారుతారు. మీకు పట్టిన చెడంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నరదృష్టి కూడా పోతుంది. మరి ఇంతకీ మంగళవారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు విధిరాత ఎలా ఉంటుందో తెలిపే పురాణ కథను విందాం. ఒక ఊరిలో పేద కుటుంబం ఉండేది. వాళ్ళ ఇంట్లో వద్ద ఆయన సింహాచలం ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదనగా చేసి తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడు. అలా ఏళ్ల నుండి పూజలు చేస్తూ ఉండగా తన బాధలను శివయ్యకు చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకరోజు శివుడిని స్వామి అనుగ్రహం సంవత్సరాల నిత్యం పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ భక్తుడిని కరుణించు, ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు చిరునవ్వును కోరుకోమని అంటాడు. పార్వతి కోసం వచ్చింది. ఏమిటి స్వామి, నువ్వు ఇప్పుడు మీరు నీ భక్తులని కరుణించి పేదరికం మాని ధనాన్ని చెయ్యాలి అని అంటుంది. శివుడు మళ్ళీ నవ్వి, నీ కోరిక కాదు, జరగబోయే విపరీతం నీకు ఎదురు, మరి కర్మ ఫలితం వారు అనుభవించాలి, అనుభవిస్తేనే గాని కర్మ ఫలితం ఉండదు అని అన్నారు. పార్వతి దేవి అయినా పర్వాలేదు పట్టుపట్టి శివుణ్ణి ఇంకా కాదని లేదు. దేవి కోరిక అడిగింది. ధనవంతుని చెయ్యు, నేను ముందు అసలు ఏమిటి జరగబోతుంది నువ్వు చూడు అని అక్కడ అయ్యను శివయ్య ఒక సాధువు వేషంలో పేదవాడిలాగా ప్రత్యక్షమై, నేను నిన్ను రోజు గమనిస్తూ ఉన్నాను, ఎందుకు ఇలా సేవలు చేస్తూ ఉన్నావు? ఆ శివుడి బోలా శంకరుడు అన్నాడు గాని ఎప్పుడు కరుణించాడు. వృద్ధ్య పూజలు చేస్తున్నావు అని అంటాడు. అలా డబ్బు వస్తుందా, బ్రతకవచ్చా అని వెళ్ళిపోయాడు. ఆ పూజారి అలా చెప్పగా ఎన్నో కోరికలు మనసులో దాగి ఉన్నాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో కొని ఎన్నో ఆశలు. ఇంటికి వచ్చాను, పెట్టెలో శుభ్రంగా దాస్తూ ఉండేవాడిని. భార్య వచ్చింది. ఆమె భార్య ఏమిటి, ఏం జరుగుతుంది అని అడిగితే జరిగింది చెప్పాడు. సింహాచలం దారిలో అడవిలో వజ్రం మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఎవరు పెట్టారు. ఇద్దరికి వాయిదా పడింది. భార్య భర్తలు బయటకి వచ్చి పట్టుకోబోతూ ఉండగా కాలిపోతే కొడుకులు సరిగ్గా అక్కడికి వచ్చారు. చేతిలో ఉన్న ఆయనను చూసి అలా చూసి, నువ్వు నేను తెగాలి చూద్దాం అని అన్నాడు. అప్పుడు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయ్యింది. పక్కన ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ కోసేశాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న కుప్ప కూలిపోయి చనిపోయాడు. సింహాచలం అడ్డగించి తల్లి చంపి వజ్రాలను తీసుకొని వెళ్ళిపోయాడు కొడుకు. అది చూసిన దొంగలు వారిని చంపేసి ఎత్తుకెళ్ళిపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానికి చక్కగా ఎక్కి పూజలు చేసి పీఠంలో అందించారు. రాజు, ఇప్పుడు శివుడిని చూసావా, పార్వతి ఏమి జరిగిందో, ఒక రాయి ఇన్ని బ్రతుకులను మార్చేస్తుందో
నాశనం చేశాడు. ఇన్ని ప్రాణాలు వడి కోసుకున్నారు. ఒక పేదవాడు పుణ్యం బ్రాహ్మణ వంటలో జన్మించిన భార్యను పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికి ధర్మం తెలియదు, భక్తి మాత్రం విందు. ఒకే జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మ ఫలితం నుండి బ్రాహ్మణ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధి మార్చడం మరవలేదు. అనుభవించాల్సిందే, కర్మ తీర్చుకోవాల్సిందే. ఏ వస్తువు ఎక్కడైనా సరే చేరాలో అక్కడికే చేరుతుంది, దక్కుతుంది, తప్పనిసరిగా పొందుతారు. ఈ విలువ వస్తువులను మన దగ్గర ఉన్నట్లయితే అనిపించిన చేరవలసిన చోటికే చేరుతుంది. తొందరగానే తరిపేస్తూ ఉంటారు. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు. భార్య గంగూలీ అయింది, కొడుకు వైశికుడు అయ్యాడు. తండ్రిని చంపేశాడు. దానితో కర్మ ఫలితమే ఈ ఫలితం తాను చేసుకున్న దానిని బట్టి వస్తుంది. ఇదే విధిరాత అని చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే వెళ్ళే ముందు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే ఈ మంగళవారం చాలా విశేషమైన రోజు కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ప్రతిరోజు రాత్రి 7 దాటిన తర్వాత చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. పసుపు రంగులో ఉండే మంచి నిమ్మకాయను తీసుకోండి. ఎందుకంటే నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే విపరీతమైన శక్తులు ఉంటాయి. మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది. నిమ్మకాయకు ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంది. నిమ్మకాయకు ఉంది గనుక ముందు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను చిన్నగా కట్ చేసి పేపర్లో పెట్టండి. ఆ పేపర్లో 2 లవంగాలను కూడా వేయండి. లవంగాలకు చాలా శక్తి ఉంటుంది. చెడును తొలగించి శక్తి ఉంది. పాజిటివ్ను ఆకర్షించే శక్తి ఉంది లవంగాలకు గనక లవంగాలను వేయండి. చివరిలో చిటికెడు ఆవాలను కూడా వేయండి. ఎందుకంటే ఆవాలు మన సుడిని తిప్పికొట్టేలాగా చేసే శక్తి ఉంది. ద్వారా ధనాన్ని ఆకర్షింపజేసే శక్తి ఉంది కనుక ఇవన్నీ పేపర్లో వేసి వీటన్నిటిని కూడా పొట్లల్లాగా కట్టండి. ఆ తర్వాత వైట్ దారంతో చుట్టేయండి. పైగా చుట్టడం వలన ఆ తర్వాత పొట్లంని ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరిగి చివరిలో ఇంటి బయట వచ్చి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తీసి ఆ తరువాత అటు నుంచి ఇంటికి రోడ్డు మీకి వెళ్ళి నిమ్మకాయ పొట్లాన్ని ఏదైనా రోడ్లు పక్కన పడేయండి. అంతే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. మంగళవారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు వస్తాయి. మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకొని ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.